జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమోస్తుతే వ్యాసవిశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. ఓం. ఓ వ్యాస మహర్షి, విశాల హృదయమ, వికసిత సరసిజదళనైన మహాభారతమైన తైలము నింపి దివ్యమైన జ్ఞాన దీపమును వెలిగించావు. నీకు ప్రణామములు. ఆర్షధర్మ సంస్కృతిలో వ్యాసునిది సమున్నత స్థానం. ఆయన విశాల బుద్ధి ప్రపంచాన్నంతా సృష్టించింది. విశ్వమంతా ఆయన బుద్ధిలో ఇమిడిపోయింది. విశ్వమెంత విశాలమో ఆ మహాత్ముని హృదయం కూడా అంత విశాలము. విశాల బుద్ధి గల మహర్షి తన జ్ఞానాన్ని స్వార్థానికి ఉపయోగించుకోకుండా సమాజానికి ఉద్ధరించడానికి ఉపయోగించాడు. వేదకమలం వికసింపజేసి వేదాబ్ద భాస్కుడయ్యాడు. సూర్యుని కిరణాలు సోకి పద్మం వికసించినట్లు వ్యాస భగవాను దృష్టి పడగానే వేదకమలము వికసించింది. మహాభారతంలో ఏదైతే ఉందో అది వేరొక చోట ఉండవచ్చు, కానీ మహాభారతంలో ఏదైతే లేదో అది మరొక చోట ఉండదు అని వ్యాసుడే రచించాడు. అదే మహాభారత వైభవం. మహాభారత తైలాన్ని నింపి సర్వలోకాలకు, సమస్త దేశాలకు, సర్వకాలాలకు, సమస్త మానవాళికి హితము చేసే గీతాజ్ఞాన ప్రదీపాన్ని వెలిగించి ఇచ్చాడు. భవరోగమును పోగొట్టే దివ్య ఔషధము భగవద్గీత. అట్టి గీతా ప్రదీపాన్ని వెలిగించి శోకార్తుల తలరాతలు మార్చిన వ్యాస భగవానునికి నమస్కారం. ఓం. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.